మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో న్యాయ నిపుణులతో చర్చలు జరపబోతున్నారు. హరీష్ రావుతో పాటు తెలంగాణ భవన్ కు వెళ్లారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి కాసేపట్లో హరీష్ రావు సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ అధికారులు హరీష్ రావును ప్రశ్నించబోతున్నారు. మరి కాసేపట్లో హరీష్ రావు సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ అధికారులు ఆయన్ని ప్రశ్నించబోతున్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. కాసేపటి క్రితమే ఆయన కోకాపేటలోని నివాసం నుంచి తెలంగాణ భవన్కు చేరుకున్నారు. తెలంగాణ భవన్కు చేరుకునే ముందే ఆయన అడ్వకేట్స్తో ప్రత్యేకంగా నివాసంలో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హరీష్ రావు నివాసానికి చేరుకొని కాసేపటికి హరీష్ రావుతో ప్రత్యేకంగా చర్చించారు. ఇరువురు కలిసి కాసేపటి క్రితమే తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అక్కడ కూడా అడ్వకేట్స్తో చర్చిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి హరీష్ రావు అంటే ముందు నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతుందో అది కొంత తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిందని చెప్పవచ్చు. పోలీస్ అధికారులను ఎవరైతే ఫోన్ ట్యాపింగ్కు సంబంధం ఉందో వాళ్ళందరినీ విచారించిన తర్వాత విచారణలో చాలా కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని చెప్పి సిట్ చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దృష్టి సారించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున రాజకీయ రంగ ప్రముఖులతో పాటు సినీ వ్యాపార రంగ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ వస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసి విచారణ జరుపుతుండగా ఈ విచారణ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. చాలామందిని విచారించినప్పటికీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో కీలకంగా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలైన హరీష్ రావుకు ఇప్పుడు సిట్ నోటీసులు జారీ చేయడం, విచారణకు రమ్మని పిలవడం కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మరి కాసేపట్లో తెలంగాణ భవన్ నుంచి హరీష్ రావు బయలుదేరి సిట్ విచారణకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో హాజరవుతారు. సిట్ అధికారులు ఇప్పటికే అక్కడికి చేరుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్ రావును ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, విచారణల సందర్భంగా ఏ అంశాలను లేవనెత్తుతారన్నది ఇటు బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, అధికార కాంగ్రెస్, ఇటు రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముందు నుంచి చెప్తున్నట్టుగానే కాసేపటి క్రితం హరీష్ రావు ఈ నివాసం దగ్గర మాట్లాడినప్పుడు కూడా అదే అంశాన్ని మరోసారి లేవనెత్తారు. కేవలం కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే తమకు నోటీసులు జారీ చేసి విచారణల పేరిట వేధిస్తున్నారని చెప్పి హరీష్ రావు చాలా స్పష్టంగా ఆరోపించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి న్యాయంపైన చట్టంపైన నమ్మకం ఉంది కాబట్టి ఎటువంటి విచారణ అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హరీష్ రావు కాసేపటి క్రితం చెప్పిన పరిస్థితిని మనం చూసాం. మాధవ్, కరుణాకర్, సిట్ ఎలాంటి ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా సిట్టు విచారణలో ఇప్పటి వరకు ప్రభాకర్ రావు నుంచి మొదలు పెడితే చాలామంది బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన నేతలు కావచ్చు, అటు బీజేపీకి సంబంధించిన ప్రముఖులను కూడా సిట్ ఇప్పటికే విచారించింది. అయితే హరీష్ రావుకు ఇప్పటికిప్పుడు నోటీసులు జారీ చేసి విచారణ పిలవడం వెనుక ఒక బలమైన కారణం ఉందని చెప్పి సిట్ అధికారులు చెప్తున్నారు. ఒక ప్రైవేటు న్యూస్ ఛానల్కు సంబంధించిన చైర్మన్ ఇచ్చిన వాంగ్మూలం కావచ్చు, విచారణలో వెల్లడించిన అంశాలను ఆధారంగా చేసుకునే మాజీ మంత్రి హరీష్ రావుకు ఇప్పుడు నోటీసులు జారీ చేశారని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరికి ఫోన్లు ట్యాప్ చేశారనే దానిపై హరీష్ రావు కూడా కొంత ప్రమేయం ఉందని చెప్పి సిట్ బలంగా నమ్ముతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావుకు నోటీసులు జారీ చేసి విచారణకు రమ్మన్నారు. 11 గంటలకు హరీష్ రావు విచారణకు కాబోతున్నారు. కాబట్టి ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు పాత్ర ఎంత, హరీష్ రావు ఫోన్లు ఎవరెవరి ఫోన్లు హరీష్ రావు ట్యాప్ చేయమని అధికారులు ఆదేశించారు, ఆ ఫోన్ల ట్యాప్ వ్యవహారంలో ఏం జరిగింది, ఇటువంటి కీలక అంశాలనే హరీష్ రావును సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటికే సుప్రీంకోర్టు తనకు క్లీన్ చిట్ ఇచ్చింది, కేసులు కొట్టేసింది. కాబట్టి కేవలం కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే మరోసారి సిట్ తనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది. అయినప్పటికీ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు ఏం జరగలేదు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని చెప్పి కాసేపటి క్రితమే హరీష్ రావు చెప్పారు. కాబట్టి ఈ అంశాలనే సిట్ ముందు హరీష్ రావు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. కరుణాకర్, ఈ విషయంలో సిట్ విచారణ ఈ రోజుతో ముగుస్తుంది అనుకోవచ్చా, లేదా మరోసారి పిలిచే అవకాశం అని ఉంటుంది? ఖచ్చితంగా మళ్ళీ పిలిచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇంతవరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ కేసుకు సంబంధించి సిట్ ఏర్పాటు చేసిన తర్వాత సిట్ చాలామంది అధికారులను, రాజకీయ ప్రముఖులను, వ్యాపార రంగ ప్రముఖులను కూడా విచారించిన పరిస్థితిని మనం చూసాం. ఈ విచారణ సందర్భంగా సిట్ దాదాపు చాలా గంటల పాటు చాలా ప్రశ్నలను వేసి చాలా
చాలా సమయం పాటు విచారణ కొనసాగిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్ రావును కూడా 11 గంటలకు విచారణకు పిలిచింది కాబట్టి సరిగ్గా 11 గంటలకు హరీష్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్టు ముందు హాజరైతే ఎన్ని గంటల్లో విచారణ ముగుస్తుందనేది మనం చెప్పలేం. సాయంత్రం వరకు కూడా విచారణ ముగిసే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు ముగిసిన తర్వాత హరీష్ రావు చెప్పే సమాధానాలను బట్టి ఒకవేళ సిట్టు ఆయన సమాధానాలకు సంతృప్తి చెందకపోయినా, సరైన సమాచారం రాలేదు అనుకుంటే మాత్రం సిట్టు మరోసారి హరీష్ రావుకు నోటీసులు జారీ చేసి మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ విచారణ ఎప్పుడు ముగుస్తుందన్నది మనం స్పష్టంగా చెప్పలేము. హరీష్ రావు 11 గంటలకు విచారణ వెళ్ళిన తర్వాత ఎన్ని గంటల పాటు విచారణ కొనసాగిస్తారు, హరీష్ రావు ఎటువంటి సమాధానాలు చెప్తారు, మళ్ళీ నోటీసులు ఇచ్చి హరీష్ రావును పిలుస్తారా? ఎందుకంటే హరీష్ రావుతో సిట్టు విచారణ ముగిసే అవకాశం కనిపించట్లేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నోటీసులు ఇస్తారన్న ప్రచారం గత నెల రోజుల పాటు జరుగుతుంది. ఈ ప్రచారంలో భాగంగా ఇప్పుడు మొట్టమొదటిసారి ఒక బీఆర్ఎస్ పార్టీ కీలక నేత అయిన హరీష్ రావుకు నోటీసులు జారీ చేశారు. కాబట్టి ఈ విచారణ హరీష్ రావు చెప్పే సమాధానాలను బట్టి తిరిగి మళ్ళీ అధినేత కేసీఆర్కు కేటీఆర్ కూడా నోటీసులు ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఇది కొంత కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.